అది అదే సరస్వతి అని అన్నారు. సో నార్మల్లీ అంటే అబ్బాయిలకి ఒక ఆర్మర్ కావాలి, యోధుడికి ఒకప్పుడు ఇది వేసుకోవడం, ఒక ఆయుధం ఉండాలి, బల్లెం, కత్తి. సో ఏంటి ఇలా లేడీస్ కి హ్యాండ్ బ్యాగే ఆయుధం అని చెప్తారా? దాంతో బట్టే కొట్టాలి అందరూ ఇంకా. సో హ్యాండ్ బ్యాగే పెద్ద ఆయుధం అంటే ఏమేమి ఉందో ఒక లేడీస్ కి తెలుస్తుంది, చాలా విషయం అట్లా ఉంటది. సో అందుకే అది ఒక ఎలిమెంట్ గా నేను సినిమాలో పెట్టించాను. సీరియస్లీ అదే మెసేజ్ అంటే ఇలా తగిలించుకున్న అమ్మాయి ఏమి తక్కువ కాదు, హ్యాండ్ బ్యాగ్ తగిలించుకున్న అమ్మాయి అట్లాంటిది కాదు. బట్ it's just something which I created in the film as a characterization. It's not that because generally a lot of people always hold on to your handbag, right? A lot of women, if you see, not necessarily middle class, high class, ఎవరైనా వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ నే ఎక్కువ ఒక లేడీస్ కి సంబంధించిన విషయం దాంట్లోనే ఉంటుంది. సో అది కూడా ఒక క్యారెక్టర్ లాగా చేసుకుంటాం అండి. జస్ట్ సో క్లైమాక్స్ లో ఒకటి కన్వే చేశారు, సరస్వతి కాదు కాళీ కూడా మారుతుంది, అందరూ సరస్వతి. బట్ స్టిల్ అంటే ఇలాంటి పవర్ఫుల్ రోల్ ఒకటి తీసుకున్నప్పుడు కాళీ అని పెడితే అదొక పవర్ఫుల్ రోల్ అని, పవర్ఫుల్ టైటిల్ అని ముందే వచ్చేస్తుంది. సరస్వతి ఎందుకు మ్యామ్ పర్టికులర్లీ? బికాస్ చెప్పాలంటే మన దేశంలో వచ్చేసి చాలా వరకు ఇలాంటి పేరు ఉంటాయి, సరస్వతి, లక్ష్మి, దేవి అని ఇంత పేర్లు ఇట్లానే ఉంటాయి. బట్ వాళ్ళకి జరిగిన తప్పులన్నీ ఆ పేరు చూసి జరగలేదు. సో ఇట్ డస్ నాట్ మ్యాటర్ హూ వాట్ ఎవర్ నేమ్ యూ కీప్, if something wrong has to happen to you, it happens to you any which ways. సో ఆ విషయం కోసం నేను పెట్టింది అంటే. సో ఆల్ ద టైమ్ మీరు గాడెస్ లో చూస్తే సరస్వతి ఇస్ అ వెరీ స్వీట్ గాడ్. షీ గివ్స్, she's a very beautiful looking god. But if you trigger her, then you will also see another, you can also see a Kali in a woman that many faces are there. So అందుకే అది పెట్టించింది.